హలో అందరికీ! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి మీకు ఎంతగానో ఉపయోగపడే ఒక చిన్న సింపుల్ టిప్ అయితే చూపించబోతున్నానండి. ఒక్కోసారి ఈ విధంగా పాల గిన్నె అనేది మాడిపోతూ ఉంటుంది కదండీ! ఎవరు కావాలని మాడగొట్టరు. అంత మాడిన గిన్నె అయినా సరే ఇంత నీట్‌గా ఇప్పుడే షాప్ నుంచి కొని తెచ్చిన దానిలాగా తళతళ మెరిసిపోయేలాగా సింపుల్‌గా క్లీన్ చేసుకోవచ్చండి. ఎలాగా ఏంటి అని చెప్పి ఇక చూసేయండి. చాలా సింపుల్ అండి వాష్ చేయడము. ఎవరు కావాలని మాడగొట్టరు, కానీ ఒక్కొక్కసారి అలాగ జరిగిపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదండీ ఎంతగా మాడిపోయిందో. చాలా సింపుల్‌గా వాష్ చేసుకోవచ్చండి. ఇది నార్మల్‌గా స్క్రబ్బర్ పెట్టి ఎంత గీకినా సరే అస్సలు పోదు. కానీ ఈ సింపుల్ టిప్‌ని ఫాలో అయ్యారంటే చాలా నీట్‌గా, చాలా బాగా తళతళ మెరిసిపోతుందండి. ఇప్పుడే షాప్ నుంచి కొని తెచ్చిన దానిలాగా బాగా నీట్‌గా వస్తుంది. ఎలాగో ఏంటో చూసేద్దాం. దీనికోసం కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. దోసలో, పొంగనాలలో, అదేవిధంగా బజ్జీలలో వేస్తూ ఉంటాం కదండీ! బేకింగ్ పౌడర్ కాదండి, బేకింగ్ సోడా, వంట సోడా కొద్దిగా వేసుకోండి. చిన్న స్పూన్‌తో ఒక 3 స్పూన్లు వేసానండి. పెద్ద స్పూన్‌తో అయితే ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఇందుట్లోకి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుందండి. ఈ విధంగా నిమ్మ చెక్కల్ని పిండి, నిమ్మ చెక్కల్ని అలాగే వేసేయండి. చూస్తున్నారు కదండి ఈ విధంగా నురగలాగా వస్తుంది. ఇక ఇందుట్లోకి కొద్దిగా వెనిగర్ కూడా వేసుకోవాలండి. ఈ లీటర్ బాటిల్ వెనిగర్ వచ్చేసి 20 రూపీస్ అండి. ఒకసారి తీసుకున్నామంటే మనకు ఇది క్లీనింగ్ పర్పస్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. వెనిగర్ కూడా కొద్దిగా వేసుకోండి. ఎక్కువ అవసరం లేదండి. ఈ మాత్రం వెనిగర్ అయితే సరిపోతుంది. ఇక అంతా చుట్టూరా కూడా ఇదంతా కలిసేలాగా ఒకసారి ఈ విధంగా అంతా కూడాను షేక్ చేసుకోండి. చాలా సింపుల్‌గా వాష్ చేసుకోవచ్చండి. ఇక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని ఇందుట్లోకి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఎక్కడి వరకు మాడిందో అక్కడి వరకు మునిగేలాగా వాటర్ వేసుకోవాలండి. మాడిందంతా మునిగేలాగా వాటర్ వేసుకోవాలి. ఇక స్పూన్ తోటి అంతా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కదుపుతూ ఉండాలండి. మొత్తం అంతా ఎక్కడిదక్కడ ఊడొచ్చేస్తుంది చాలా నీట్‌గా. ఈ విధంగా కంటిన్యూగా కలపకపోయినా కూడాను 2 నిమిషాలకు ఒకసారి ఈ విధంగా కదుపుతూ ఉండాలండి. అంతా ఎక్కడిదక్కడ ప్యాచులుగా మాడిందంతా కూడాను చక్కగా వచ్చేస్తుంది. నార్మల్‌గా మనం స్క్రబ్బర్‌తో రుద్దామంటే ఎంత గీకినా సరే నల్లగా అలాగే ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఈజీగా నీట్‌గా వస్తుందండి. కంటిన్యూగా ఇది కదపకపోయినా 2 నిమిషాలకు ఒకసారి స్పూన్ తోటి అటు ఇటు కదుపుతూ ఉంటే మాడిందంతా కూడాను ప్యాచులుగా ఊడొస్తుంది. ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచండి. ఇక ఈ సైడ్ మాడిందంతా కూడాను కదుపుతూ అలాగా అంతా కూడాను మిక్స్ చేస్తూ ఉంటే ఎక్కడిదక్కడంతా ఊడొచ్చేస్తుంది. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలన్నా కూడాను కమెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. డెఫినెట్‌గా నేను వీడియో చేస్తాను. మన ఛానల్లో కిచెన్ టిప్స్, హెయిర్ కేర్ టిప్స్, బ్యూటీ టిప్స్, ముగ్గులు అన్నీ ఉంటాయండి. ఆల్ ఇన్ వన్ ఛానల్ మనది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది రోలింగ్ బాయిలింగ్ అవ్వాలండి. బాగా మరగాలి. పొంగులాగా వస్తుంది. పొంగు వచ్చినప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎక్కువ సమయం ఏం పట్టేదండి. చాలా త్వరగానే మనకి ఇది క్లీన్ చేసుకోవచ్చు. ఈ చుట్టూరా కొద్దిగా బ్లాక్‌గా ఉంది కదండీ! అది ఎక్కువ హార్డ్‌గా ఉంటుంది. ఇది వాటర్ హీట్ అయ్యే కొద్దీ అంతా కూడాను చక్కగా ఎక్కడిదక్కడ ఊడొచ్చేస్తుంది. కొద్దిసేపు వాటర్ అంతా హీట్ అవ్వాలండి. చూస్తున్నారు కదండీ బ్లాక్‌నెస్ అంతా కూడాను ప్యాచులుగా ఎలా ఊడొచ్చేస్తుందో. ఈ సైడ్ ఉన్నది కూడా స్పూన్‌తో జస్ట్ అలా కదపంగానే ఊడొచ్చేస్తుంది. ఈ విధంగా అప్పుడప్పుడు జస్ట్ ఆ విధంగా కదుపుతూ ఉండాలి. మొత్తం అంతా కూడాను మాడిందంతా ప్యాచులుగా ఊడొచ్చేస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు ఎప్పటికీ ఇలాగే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలన్నా అడగండి.
చూస్తున్నారు కదండి, చుట్టూ మాడింది కూడా అంతా ఇక్కడిదక్కడ ప్యాచులుగా ఊడొచ్చేసి వాటర్లో తేలుతుంది. చాలా సింపుల్ మెథడ్ అండి. ఒక్కోసారి అనుకోకుండా మనం స్టవ్ మీద పెట్టి బట్టలు ఆరేయడానికి టెర్రస్ పైకి వెళ్ళినా చూసుకోకుండా ఒక్క 5 మినిట్స్ అలా వదిలేసామంటే ఈ విధంగా గిన్నె అనేది ఎక్కువగా మాడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ సింపుల్ మెథడ్లో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి, ఎలాంటి టెన్షన్ లేకుండా. సో ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నానండి. ఇది నేను క్లీన్ చేసి కూడా చూపిస్తాను చూడండి, ఎలా ఎంత నీట్గా వచ్చింది ఏంటి అని చెప్పేసి. ఈ విధంగా పొంగు వస్తుందండి. పొంగు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పొంగు రావడం స్టార్ట్ అయింది చూడండి. ఇక ఇది పొంగు వస్తుంది. పొంగు వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పొంగు వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అండి. ఈ విధంగా పొంగొచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడాను ఫ్లేమ్ హైలోనే ఉంచుకోండి. ఒకవేళ చిన్న గిన్నె అయితే మీరు మీడియంలో కానీ సిమ్లో కానీ ఉంచుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక టీ వడగట్టుకునే గంటలోకి ఇదంతా కూడాను అంతా మాడిందంతా ఊడొచ్చేసింది కదండి, అదంతా వడగట్టేసేయాలి. సింక్లో జామ్ అయిపోతుందండి. అలాగే ఈ హాట్ వాటర్ సింక్లో వేయొద్దండి. సింకుకి కింద ఉన్నటువంటి పైప్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. పైప్ అంతా కూడాను మెల్ట్ అయిపోతుంది. సో సింకులో అస్సలు వేయొద్దండి. ఈ విధంగా సపరేట్గా వడగట్టేసి ఈ వాటర్ని మీరు మళ్ళీ వేరే ఏదైనా గిన్నె మాడితే అందుట్లో కొద్దిసేపు నానబెట్టి మీరు క్లీన్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఈ వాటర్ని బయట కాలువలో పడేసేయచ్చు. సింక్లో వేయద్దండి, సింక్ జామ్ అయిపోతుంది. అదేవిధంగా హాట్ వాటర్ వేయడం వల్ల సింకుకు ఉన్నటువంటి కింద పైప్ సెన్సిటివ్గా ఉండడం వల్ల పైప్ అనేది మెల్ట్ అయిపోతుంది. సో ఇక స్టీల్ పీస్ కానీ నార్మల్ గ్రీన్ కలర్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాంతో కూడా చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా నీట్గా వచ్చేస్తుందో. చూస్తున్నారు కదండి, ఎక్కువగా మనం ప్రెజర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ పైపైన ఇలాగంటే చాలు ఊడొచ్చేస్తుంది. ఇదంతా కూడాను మనం సపరేట్ వేసుకోవాలండి. కొద్దిగా సింక్లో పడినా కూడా ఏంటంటే జామ్ అయిపోతుందండి. ఇక కొద్దిగా విమ్ లిక్విడ్ కానీ మీరు ఏ సోప్ తోటి గిన్నెలు వాష్ చేస్తారో అది కొద్దిగా తీసుకొని ఈ విధంగా, ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ఇదంతా బాగా మెత్తగా నానింది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటానండి. హెయిర్ కేర్ టిప్స్ కానీ, బ్యూటీ టిప్స్ కానీ, టైలరింగ్ టిప్స్ కానీ, ముగ్గులు, మెహందీ అన్నీ కూడాను మనది ఆల్ ఇన్ వన్ ఛానల్ కాబట్టి మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొద్దిగా సోప్ని అప్లై చేసి లేదా విమ్ లిక్విడ్ని అప్లై చేసి ఒక్కసారి వాష్ చేశారంటే నీట్గా వస్తుందండి. ఇప్పుడే మనం షాప్ నుంచి కొని తెచ్చాము అన్నంత నీట్గా వస్తుంది బౌలు. చాలా మాడిపోయింది కదండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్లా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇది మొత్తం అంతా వాష్ చేశాక చూస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ వీడియో మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నా అండి. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ రూపంలో నాతో తెలియజేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. చూస్తున్నారు కదండి ఎంత బాగా తలతలా మెరిసిపోతుందో. ఎక్కువగా మనం ప్రెజర్ పెట్టి కూడా క్లీన్ చేయలేదు. ఈజీగా 5 నిమిషాల్లోనే ఈ గిన్నెని శుభ్రం చేసుకున్నాం కదండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.